క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష గ్రంథ పఠనము ఇద్దరు కుమారుల ఉపమానం ద్వారా క్రీస్తు ప్రభు సమాజంలో ఉండే రెండు భిన్న స్వభావాలను పరిచయం చేస్తూ వారి మాటలకి వారి క్రియలకు మధ్య వ్యత్యాసాన్ని గురించి మనకు వివరిస్తున్నారు. తండ్రి ద్రాక్ష తోటకు వెళ్ళి పనిచేయమనినప్పుడు పెద్ద కుమారుడు మొదట నిరాకరించిన తరువాత తాను పశ్చాత్తాపము చెంది తన తప్పును తాను గ్రహించి తోటకు వెళ్ళి పనిచేస్తాడు. సమాజంలో చెడు మార్గాన్ని, చెడు స్వభావాన్ని, పాప జీవితమును వదిలి దైవ మార్గంలో, దైవ చిత్తాన్ని నెరవేర్చే మార్గంలో పయనించే వారిని ఈ యొక్క పెద్ద కుమారుడు సూచిస్తాడు. సమాజం వారి యొక్క పాపపు క్రియలను బట్టి, వారి యొక్క పూర్వపు పాప జీవితమును బట్టి వారిని నమ్మకపోయినా క్రీస్తు ప్రభు వారిని నమ్ముతున్నాడు మరియు ఆశీర్వదిస్తున్నాడు అని ఈనాటి పెద్ద కుమారుని స్వభావము మనకి బోధిస్తూ ఉంది. మరి రెండవ కుమారుడు ద్రాక్ష తోటకు వెళ్ళి పనిచేస్తా అని చెప్పినా తాను వెళ్ళడు, పని చేయడు. ఇలాంటి వారిని క్రీస్తు ప్రభు పరిసయ్యులతో పోలుస్తూ ఉన్నారు. వారు దేవుని గురించి మాట్లాడుతారు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు, కానీ వారి యొక్క మాటలకి, వారి యొక్క బోధనకి అనుగుణంగా వారి జీవితాలను మార్చుకోరు. మనము కూడా అనేక మార్లు దేవాలయానికి వెళుతూ ఉంటాము, ప్రార్థనలు చేస్తూ ఉంటాము, కానీ అవన్నీ మంచివే. మరి వాటి అన్నిటికంటే ముఖ్యముగా మన జీవితాలు దేవుని చిత్తాన్ని నెరవేర్చే విధంగా మారాలి అని గుర్తించాలి. ప్రియా సహోదరులారా, మన మాటలు కాదు కానీ మన యొక్క మారిన జీవితము దేవునికి ఎక్కువగా ఆనందాన్ని కలిగిస్తాయి అని ఈనాటి సువిశేష గ్రంథ పఠనం ద్వారా క్రీస్తు ప్రభు మనకి బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనమందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాము? తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి పెద్ద కుమారుని వలె జీవిస్తున్నామా, లేక రెండవ కుమారుని వలె జీవిస్తున్నామా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ దైవానుగ్రహములకై ప్రార్థించుదాం.